తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో మోనో రైలుకి ప్రయాణికుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఎలివేటెడ్ ట్రాక్ పై మధ్యలోనే మోనో రైలు ఆగిపోయింది. దాదాపు గంటకు పైగా ప్రయాణికులు నరకయాతన పడ్డారు. ప్రమాద సమయంలో రైల్లో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్ని సురక్షితంగా కిందకు దింపారు రెస్క్యూ టీం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ బీభత్సం కనిపిస్తోంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. జనజీవనం స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా ఎలివేటెడ్ ట్రాక్ పై నడిచే మోనో రైలు మధ్యలోనే దాదాపు గంటకు పైగా ఆగిపోయింది. మీరు విజువల్స్లో చూస్తున్నారు. మోనో రైలు గంట సేపు అదే విధంగా ఆగిపోయిన పరిస్థితి. అందులో 500 మంది ప్రయాణికులు ఏం చేయాలో పాలుపోక టెన్షన్ పడ్డ పరిస్థితి. విద్యుత్తు అంతరాయం కారణంగానే రైలు నిలిచిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. రైల్లో సుమారు 500 మంది వరకు ఉన్నారు. నిన్న సాయంత్రం 6:15 ఆ టైంలో విద్యుత్తు అంతరాయంతో రైలు ఒక్కసారిగా పైన మీరు విజువల్స్లో చూస్తున్నారు అదే విధంగా నిలిచిపోయి ఉంది. ఈ రైలు మైసూరు కాలనీ భక్తి పార్క్ స్టేషన్స్ మధ్య దాదాపు గంట సేపు అట్లాగే ఉంది. సమాచారం అందుకున్నారు ముంబై అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలానికి వచ్చారు. కిటికీ అద్దాలు కత్తిరించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎలివేటర్ సాయంతో వాళ్ళని ఏ విధంగా కిందకు దించుతున్నారో మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కొంతమందిని ఆసుపత్రికి కూడా తరలించారు. ఎందుకంటే చాలామంది గాలాల చాలాసేపు నిలబడి ఉన్నారు. గంటకు పైగా అందులో వృద్ధులు ఉన్నారు, ఏజ్ పైబడ్డ వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో అంతసేపు నిలబడి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. వాళ్ళకి ఎవరికైతే కొంత అనారోగ్యంగా అనిపించిందో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరాలో సమస్య కారణంగానే రైలు ఆగిపోయినట్లు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూడా పేర్కొన్నారు. ఎప్పుడైతే ఈ రైలు అనేది ఆగిపోయిన తర్వాత వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే విద్యుత్ అంతరాయం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పారు. ఒక పెద్ద ఎలివేటర్ తీసుకొచ్చి రెస్క్యూ చేస్తా ఉన్నారు. ఎప్పుడో ఇది రెస్క్యూ చేసే సమయానికి అందులో ఉన్న ప్రయాణికులు అప్పటికే గొడవ స్టార్ట్ చేశారు. ఇక్కడ మాకు ఆరోగ్యం సరిగా ఉండదు, ఈ విధంగా నిలిపేస్తే ఎట్లా అన్నారు. అయితే కొంతమంది అధికారులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ ఆటంకం ఏర్పడటం వల్ల, ఎందుకంటే కొన్ని రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి, ఎక్కడికక్కడ విద్యుత్ వైర్లు కూడా తెగిపడతా ఉన్నాయి. అందుకే అక్కడ విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఏర్పడుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంత సమయం పాటించండి, మిమ్మల్ని సేఫ్గా కిందకి దింపే బాధ్యత మాది అని చెప్పి అధికారులు కొంత వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆగారు. వెంటనే అతిపెద్ద ఎలివేటర్ తీసుకొచ్చారు. ముంబై అగ్నిమాపక దళం వెంటనే స్పందించి అక్కడికి వచ్చి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఏవైతే కిటికీలు ఉన్నాయో, అక్కడైతే డోర్స్ ఉన్నాయో వాటిని కత్తిరించి మెల్లగా ఒక బోగి నుంచి ఇంకో బోగి నుంచి ఆ తర్వాత ఇంకో బోగికి అందులో ఉన్న ప్రయాణికుల్ని ఆ ఎలివేటర్ సాయంతో, ఆ నిచ్చెన సాయంతో వెంటనే కిందకి దింపుతున్నారు. రెస్క్యూ చేశారు. 3 గంటల సమయం పట్టింది అందరినీ సేఫ్గా కిందకి దించేసరికి. శ్వాస తీసుకోవడంలో కొంతమందికి ఇబ్బంది ఏర్పడింది. కొంతమంది అనారోగ్యంతో కొంత నీరసించిపోయారు. వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినటువంటి పరిస్థితి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మోనో రైలు ఆగిపోవటం వల్ల 500 మంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి. దానికి సంబంధించిన దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. Thank you.